నమస్తే. హైదరాబాద్ నగరం చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ నిర్మించడానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. 5 ప్యాకేజీలుగా హైదరాబాద్ ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్ను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టెండర్లను పిలిచింది. ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్గా మారబోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు అనేక ప్రత్యేకతలున్నాయి. వాటిల్లో కొన్ని ఈ వీడియోలో చూద్దాం. ఒకటి, విస్తృతమైన కనెక్టివిటీ. రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ ఉంటుంది. నగరాన్ని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో, పొరుగు రాష్ట్రాలతో అనుసంధానిస్తుంది. ఇది ఇతర సేవలను వేగవంతం చేస్తుంది. ఆర్థిక వృద్ధిని గణనీయంగా ప్రోత్సహిస్తుంది. 2, కొత్త అభివృద్ధి కేంద్రాలు. రీజనల్ రింగ్ రోడ్ మార్గంలోని పలు ప్రాంతాలు కొత్త అభివృద్ధి కేంద్రాలుగా మారుతాయి. ఇక్కడ పారిశ్రామిక, వాణిజ్య, నివాస ప్రాజెక్టులు వస్తాయి. ఇది ఉపాధి అవకాశాలను పెంచుతాయి. 3, ట్రాఫిక్ తగ్గుదల. రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో ప్రయాణ సమయం తగ్గుతుంది, ఇంధన వ్యయం తగ్గుతుంది. 4, వ్యవసాయానికి ప్రోత్సాహం. రీజనల్ రింగ్ రోడ్ మార్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెట్కు చేరుకోవడం సులభం కావడంతో రైతుల ఆదాయం పెరుగుతుంది. 5, పర్యావరణం. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో పర్యావరణాన్ని కాపాడే అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఉదాహరణకు చెట్లను నాటడం, వర్షపు నీటిని నిల్వ చేయడం వంటివి చేపట్టనున్నారు. 6, సామాజిక అభివృద్ధి. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో ప్రాంతీయ అభివృద్ధికి బాటలు పడతాయి. ఆరోగ్యం, విద్య వంటి సామాజిక సేవలు మరింత మెరుగుపడతాయి. ఫలితంగా ప్రజల జీవన విధానం మెరుగుపడుతుంది. 7, సులభమైన ప్రయాణం. రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇది విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 8, పారిశ్రామిక అభివృద్ధి. రీజనల్ రింగ్ రోడ్ మార్గంలో పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చెందనున్నాయి. ఇది పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇప్పటికే పలు కంపెనీలను స్థాపించారు. 9, భూ విలువ పెరుగుదల. రీజనల్ రింగ్ రోడ్ మార్గంలోని భూమి విలువ భారీగా పెరుగుతుంది. ఇది స్థానిక ప్రజల ఆర్థిక పరిస్థితిని మరింతగా మెరుగుపరుస్తుంది. అటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 10, రాష్ట్రానికి గర్వకారణం. రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణంగా నిలవనుంది. ఇది రాష్ట్ర అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల నుంచి దాదాపు 50 కిలోమీటర్ల వరకు ఇదే స్థాయిలో అభివృద్ధి జరగనుంది. ఇక టెండర్ డీటెయిల్స్ చూస్తే 1వ ప్యాకేజ్ గిరిమాపూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి గ్రామం వరకు 34.518 కిలోమీటర్లు, 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి 1529.19 కోట్లతో 2 సంవత్సరాల్లో నిర్మించనున్నారు. 5 సంవత్సరాల మెయింటెనెన్స్ ఉంటుంది. ఇక 2వ ప్యాకేజ్ రెడ్డిపల్లి గ్రామం నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కిలోమీటర్లు, 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి 1114.80 కోట్లతో 2 సంవత్సరాల్లో నిర్మించనున్నారు. 5 సంవత్సరాల మెయింటెనెన్స్ ఉంటుంది. ఇక 3వ ప్యాకేజ్ ఇస్లాంపూర్ గ్రామం నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు, 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి 1184.81 కోట్లతో 2 సంవత్సరాల్లో నిర్మిస్తారు. 5 సంవత్సరాల మెయింటెనెన్స్ ఉంటుంది. 4వ ప్యాకేజ్ ప్రజ్ఞాపూర్ నుంచి రాయగిరి గ్రామం వరకు 43 కిలోమీటర్లు, 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి 1728.22 కోట్లతో 2 సంవత్సరాల్లో నిర్మించనున్నారు. 5 సంవత్సరాల మెయింటెనెన్స్ ఉంటుంది. ఇక 5వ ప్యాకేజ్ రాయగిరి గ్రామం నుంచి తంగడ్పల్లి గ్రామం వరకు 35 కిలోమీటర్లు, 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి 1547.04 కోట్లతో 2 సంవత్సరాల్లో నిర్మిస్తారు. 5 సంవత్సరాల మెయింటెనెన్స్ ఉంటుంది. 5 ప్యాకేజీలుగా నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం పొడవు 161.518 కిలోమీటర్లు. ఈ రోడ్లు నిర్మాణానికి 7104.06 కోట్లను కేంద్రం మంజూరు చేసింది.